హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 యొక్క అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది దాని యొక్క బాక్స్, ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0. అండ్ బాక్స్ మీద వచ్చేసి దాని యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 తర్వాత దీంట్లో ఫీచర్స్ అన్నీ బాక్స్ మీద ఉన్నాయి. అది వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి కాల్ అండ్ వాట్సాప్ డిస్ప్లే. సో వాట్సాప్ ఏమైనా మెసేజెస్ వస్తే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది అనుకుంటా, కాల్ కూడా కనిపిస్తుంది నాకు తెలిసి. ఇంకోటి కెమెరా కంట్రోల్, ఇంకోటి ఫైండ్ యువర్ ఫోన్, ఇంకోటి 10 days పవర్ రిజర్వ్, వైబ్రేషన్ అలారం. అంటే ఈ మూడు మెయిన్ యూజ్ అవుతాయి. ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట. వైబ్రేషన్ అలారం, ఇంకా IPX6 వాటర్ రెసిస్టెంట్, సిడెంటరీ రిమైండర్, స్టెప్స్ డిస్టెన్స్ అండ్ క్యాలరీ ట్రాకర్, స్లీప్ ట్రాకర్ అండ్ ఓఎల్ఈడి డిస్ప్లే. ఓఎల్ఈడి డిస్ప్లే అంటే తెలుసు కదా మీకు. అండ్ లోపల వాచ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది మనం ఓపెన్ చేయాలి. సో ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. మనకి దీంట్లో ఏమేమి వస్తాయో ఇప్పుడు చూద్దాం. మనకి ఒక చిన్న యూజర్ గైడ్ లాంటిది ఉంది దీంట్లో. ఇంకా లోపల వచ్చేసి మనకి డైరెక్ట్ వాచ్ ఉంది. వాచ్ బయటికి తీద్దాం. మంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఫాస్ట్రాక్ ట్రాక్స్ ఇచ్చాడు 2. అండ్ బ్యాండ్కి వచ్చేసి ఫాస్ట్రాక్ లోగో ఒకటి యాడ్ చేశాడు. దిస్ ఈజ్ ద వాచ్ హౌ లుక్స్. పైన ఏం రాస్తుందంటే, ఇంపార్టెంట్ నోటీస్, ప్లీజ్ ఛార్జ్ ఆన్ USB పోర్ట్ టు యాక్టివేట్ డివైస్. ఈ డివైస్ని మనం యాక్టివేట్ చేయాలంటే మనం USB పోర్ట్కి పెట్టాలన్నమాట. అంటే కంప్యూటర్ కానీ లేదా మీ దగ్గర ఏదైనా పవర్ బ్యాంక్ ఉంటే దానికి పెట్టాలి. అది ఎలా అంటే, దీన్ని మనం ఇలా బయటికి తీయచ్చు. సో ఇదన్నమాట USB. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసి ఛార్జ్ చేసుకోవచ్చు మనం. అసలు ఆన్ అవుతుందా? అసలు దీని మీద ఏముందో చూద్దాం. డిస్ప్లే మీద మనకి ఇక్కడ చిన్న బటన్ ఒకటి ఇచ్చారు. సో అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో డిస్ప్లే ఆన్ అయ్యాక ఇంకా క్లియర్గా కనిపిస్తుంది నాకు తెలిసి. సో బ్యాక్ సైడ్ అయితే ఫాస్ట్రాక్ అని ఉంది. ఇంకా 5 volts 500 mAh బ్యాటరీ అని చెప్పింది. ఇంకా ఇండియా అని చెప్పి రాస్తుంది ఇక్కడ. వాచ్ అయితే మనకి ఆన్ అయింది, రన్ అవుతుంది ఛార్జ్ చేయకుండానే. టచ్ చేసి చూద్దాం. సింబల్స్ మారుతున్నాయి. బ్యాటరీ 0% ఉన్నట్టుంది. అలారం ఆఫ్లో ఉంది. డే అండ్ నైట్. సో 12:00 Jan 01. దీంట్లో ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను దీన్ని ఛార్జ్ చేస్తాను. అండ్ దీనికి మనకి స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్ ద్వారా దీన్ని కనెక్ట్ అవ్వచ్చు మనం. అది కూడా ఇప్పుడు ఎలాగో చూద్దాం మనం. హాయ్ గైస్, ఫస్ట్ ఈ వాచ్ని ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో అలా తీసుకుని USB పోర్ట్లో పెట్టేటమే. అంత ఫిట్ అయిపోయింది. బ్యాటరీ ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది మనకి. ఇది ఛార్జ్ అయ్యేలోపు మనం ఒకసారి ఈ ఫాస్ట్రాక్ యాప్ ఏంటో చూద్దాం మనం డౌన్లోడ్ చేసి.
ఇప్పుడు మనం ఫాస్టాగ్ రిఫ్లెక్స్ 2.0 యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాం. ఆ వాచ్ని ఈ యాప్కి కనెక్ట్ చేసి ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ఆ ప్లే స్టోర్లో ఫాస్టాగ్ అని టైప్ చేస్తాను. సో ఆల్రెడీ మనకి పైన వచ్చేసింది ఫాస్టాగ్ రిఫ్లెక్స్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. సో మనకు ఫాస్టాగ్ రిఫ్లెక్స్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. హెల్త్ అండ్ ఫిట్నెస్ అని ఉంది కింద సబ్ క్యాప్షన్. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఏమంటుందంటే రిఫ్లెక్స్ నీడ్స్ పర్మిషన్స్. సేమ్ ఈస్ custom UI disables certain standard permissions needed by Reflex. You need to enable them for Reflex to work. అవి ఏమేమి అడుగుతుందంటే ఆటో స్టార్ట్, ప్లీజ్ ఎన్ష్యూర్ ఫాలోయింగ్ పర్మిషన్స్ ఆర్ ఎనేబుల్. ఆటో స్టార్ట్ ఒకటి అడుగుతుంది, ఇంకోటి ప్రొటెక్ట్ ఫ్రమ్ పవర్ మేనేజ్మెంట్ యాప్స్, ఓకే, ఇంకోటి ఆటోమేటిక్ రీడ్ SMS. సో నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. ఈ మూడింటికి పర్మిషన్స్ ఇస్తూ క్లిక్ చేశాక యాప్ మనకి ఇలా కనిపిస్తుంది. సో మళ్ళీ అడుగుతుంది అలో రిఫ్లెక్స్ టు సెండ్ అండ్ వ్యూ SMS మెసేజెస్, ఎలా కొట్టాను. ఎలా క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదు ఎందుకునో. సో డినై క్లిక్ చేస్తుంటే అవుతుంది. ఎలా రిఫ్లెక్స్ టు యాక్సెస్ ఫొటోస్ మీడియా, ఎలా ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఎలా రిఫ్లెక్స్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్, ఎలా. సో డినై కొట్టాను. ఎలా రిఫ్లెక్స్ టు యాక్సెస్ యువర్ లొకేషన్, ఎలా కొట్టాను, అవ్వట్లేదు. డినై కొట్టాను. ఎలా రిఫ్లెక్స్ టు టేక్ పిక్చర్ అని డినై కొట్టాను. ఏంటో కొడుతుంటే అవ్వట్లేదు. అట్లీస్ట్ నెంబర్ ఇద్దాం. నా నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ. ఐ అగ్రీ ద టర్మ్స్, ఓకే, సబ్మిట్ కొట్టాను. మొబైల్ నెంబర్ ఎంటర్డ్ ఈజ్, ఓకే, కంటిన్యూ. సో మనకైతే ఒక OTP వస్తుంది. సో వచ్చింది. సో OTP ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఎలా వస్తుంది, మేక్ ష్యూర్ యువర్ బ్రాండ్ డిస్ప్లే ఈజ్ టర్న్డ్ ఆన్ అని చెప్పి వస్తుంది. అయితే మన వాచ్ డిస్ప్లే ఆన్ చేసి ఉంది. సో నేను ఓకే క్లిక్ చేస్తున్నా. ఓకే క్లిక్ చేశాను. రిఫ్లెక్స్ వాంట్ టు టర్న్ ఆన్ బ్లూటూత్, ఎలా క్లిక్ చేశాను. ఎలా రిఫ్లెక్స్ టు యాక్సెస్ దిస్ లొకేషన్, ఎలా. సో మనం ఎలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట, రిఫ్లెక్స్ అని చెప్పి. ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. పేరింగ్ యువర్ బ్రాండ్, సో పేరింగ్ అయిపోయింది. ట్యాప్ టు పేర్ రిఫ్లెక్స్. సో పైన సెట్టింగ్స్ అండ్ పేరింగ్ వస్తుంది, అది కొట్టేసి 0341555 క్లిక్ చేసి ఓకే కొట్టాను. యువర్ బ్యాండ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రిపేర్డ్ అని చెప్పి వచ్చింది. మన వాచ్లో మనకు ఒక పిన్ వస్తుంది, ఆ పిన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, మన ఫోన్లో ఏదైతే టైం ఉందో అదే ఇక్కడ వస్తుంది వాచ్లో. అండ్ కింద వచ్చేసి మనకి నెక్స్ట్ ఉంది, ఆ నెక్స్ట్ క్లిక్ చేసి చూద్దాం. నేనైతే నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొడితే నేమ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ ఇవన్నీ అడుగుతుంది. ఓకే, ఫస్ట్ అయితే అవి ఫిల్ చేద్దాం. తర్వాత సేవ్ క్లిక్ చేద్దాం. సైనింగ్ అప్ అని అయితే వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సైన్ అప్ సక్సెస్ఫుల్ అని కూడా వచ్చేసింది. ఎలా రిఫ్లెక్స్ టు సెండ్ అండ్ వ్యూ మెసేజెస్, ఎలా కొట్టాను. ఎలా కొడితే అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఐ డోంట్ నో వై. సో దీన్ని క్లిక్ చేస్తాను. ఫోన్ కాల్స్కి ఎలా కొట్టినా అవ్వట్లేదు. ఎలా రిఫ్లెక్స్ టు యాక్సెస్ ఎలా కొట్టాను, అయినా అవ్వట్లేదు. We have updated our privacy policy. Okay, I accept. So 4000 steps అని చెప్పొచ్చింది. Pull to refresh and synchronize your band. Okay. Okay. 80 steps to call అంటే మనం నడిచింది, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది కూడా పడుతుంది అనుకుంటా. హిస్టరీ ఒకటి ఉంది.
క్లిక్ చేసా. స్టెప్స్ 80 స్టెప్స్ వేసి ఉన్నాయినా. క్యాలరీస్ 2 క్యాలరీస్ అయినాయి. కిలోమీటర్స్ 0.04 కిలోమీటర్స్ వచ్చానంట. ఫిట్నెస్ దిస్ వాజ్ నైస్. ఈ లో సింబల్ ఏంటి? Google Fit lets you control your fitness data from multiple apps and devices. Okay. Cricket 2018 India won as World Cup UPI Fastlane My Achievements Fitness Buddies. సో ఇక్కడ మెనూలో వచ్చేసి మై అకౌంట్, గోల్ సెట్టింగ్స్, బ్యాండ్ సెట్టింగ్స్, గూగుల్ ఫిట్, కెమెరా అండ్ ఫోన్ ఫైండర్, ట్రబుల్ షూట్, అబౌట్ అస్ అని చెప్పి ఉన్నాయి. కెమెరా అండ్ ఫోన్ ఫైండర్లోకి వచ్చాను. ఇది కెమెరా కంట్రోల్ అండ్ ఫోన్ ఫైండర్ ట్యూటోరియల్ అంట. నో మోర్ అబౌట్ యువర్ రిఫ్లెక్స్ 2.0. సెకండరీ మెనూ ఆన్ ద స్టెప్ స్క్రీన్. లాంగ్ ప్రెస్ ద టచ్ బటన్ ఫర్ 7 seconds to go to the secondary menu. సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్మిషన్స్లోకి వెళ్ళి ట్యాగ్స్, రిఫ్లెక్స్ అని ఉంది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను యాక్సెప్ట్ కొట్టాను. అలాగే ఇంకా కెమెరా కూడా పర్మిషన్ ఇస్తాను నేను. రిఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళి ఏదో రిఫ్లెక్స్ వచ్చింది కదా, ఇక్కడ పర్మిషన్ ఇచ్చాను. ఇంకేం అడిగింది? మీడియా అడిగింది, బాడీ సెన్సర్స్, క్యాలెండర్ అవసరం, లొకేషన్ అడిగింది. సో లొకేషన్ కూడా ఇవ్వాలి మనం పర్మిషన్. యాక్చువల్గా యాప్ దగ్గర నుంచి అలౌ కొడుతుంటే అవ్వట్లేదు కాబట్టి మనకి ప్రాసెస్ అక్కడ అలౌ అయితే మనం ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. లొకేషన్ పర్మిషన్స్ ఓకే అయింది. మైక్రోఫోన్ అవసరం, SMS అడిగింది. SMS రీడ్ చేసుకుంటాను అని. సో ఇక్కడ ఆన్ చేసాను SMS కూడా. బ్యాక్ వెళ్ళి ఇంకా స్టోరేజ్, టెలిఫోన్ అలో చేయాలి మనం. సో మనకు కాల్స్ వచ్చినప్పుడు తెలియాలి కదా. సో టెలిఫోన్ ఎలా చేసేద్దాం మనం. అలా చేసాను. ఇంకేముంది అడిషనల్ పర్మిషన్స్ అంటే స్టోరేజ్ మేబీ అలో చేయాలేమో. స్టోరేజ్ అలో చేసి చూద్దాం. స్టోరేజ్ కూడా అలో చేశాను నేను. ఇప్పుడైతే రికార్డ్ అవుతుంది కదా, చూద్దాం వాచ్ ఎలా వర్క్ అవుతుందో. సో ఇప్పుడు ఫాస్ట్రాగ్ రిఫ్లెక్స్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మెనూలోకి వెళ్ళి మనకి బ్యాండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. బ్యాండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి దాంట్లో మన లెఫ్ట్ రైట్ హ్యాండ్ అని ఉంది. మనం వాచ్ లెఫ్ట్కి పెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవాలి. అండ్ బ్యాండ్ డిస్ప్లే వచ్చేసి షో క్యాలరీస్, డిస్టెన్స్, కాల్ కూడా షో పెట్టాము. యాక్టివ్ టైం షో, అలారం షో, పర్సంటేజ్ షో, ఎమోటికాన్ షో. ఓకే, ఇది డిస్ప్లే అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సెడెంటరీ రిమైండర్ అంటే 15 minutesకి ఒకసారి పెట్టుకుంటే ఆ టైంకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వైబ్రేషన్ అలారం. సో ఏ టైమ్స్లో కావాలి మనకి వైబ్రేషన్ అలారం అంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ టైమ్స్కి. స్వాప్ బ్యాండ్ మేక్ ష్యూర్ యువర్ బ్యాండ్ డిస్ప్లే ఇస్ టర్న్డ్ ఆన్. బ్యాండ్ డిస్ప్లే టర్న్ ఆన్ అయింది. ఓకే క్లిక్ చేశాను. విల్ సీ నెక్స్ట్ టైం ఆన్ చేసి ఉంది. అన్పేర్ బ్యాండ్ అంటే అన్పేర్ అవుతుంది. ఫైండ్ మై బ్యాండ్ బిల్ వైబ్రేట్ ఫర్ 5 minutes. యాక్చువల్గా బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది కానీ ఎక్కువసేపు అవ్వట్లేదా. కాల్ అలారం కూడా ఎక్కువసేపు రావట్లేదు, వెంటనే స్టాప్ అయిపోతుంది.
అదే ఫైండ్ మై బ్యాండ్ అలారం. నోటిఫికేషన్స్కి వెళ్ళి యాప్ నోటిఫికేషన్స్ దాంట్లోకి వెళ్ళి ఏమేమి కావాలి మనకి. యాప్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేసుకోవాలనుకుంటా. సో నేనైతే రిఫ్లెక్స్ అని పెట్టాను. రిఫ్లెక్స్ విల్ బి ఏబుల్ టు రీడ్ ఆల్ నోటిఫికేషన్స్ ఇంక్లూడింగ్ పర్సనల్ కాంటాక్ట్ నేమ్స్ అండ్ ద టెక్స్ట్ ఆఫ్ మెసేజెస్ దట్ యూ రిసీవ్స్ ఎలో. సో మనకైతే నోటిఫికేషన్స్ వచ్చాయి. సో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనమాట. ఈ 3 నోటిఫికేషన్స్ వస్తాయి. SMS వస్తాయి. యాప్ నోటిఫికేషన్స్లో ఈ 3 అనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా వస్తాయి మనకి. సో కాల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి ఉంది. సేవ్ క్లిక్ చేద్దాం. సెట్టింగ్స్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళాను. సో మనకైతే దీంట్లో ఫస్ట్ కనిపించే ఆప్షన్స్ ఇవన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు టైం కనిపిస్తుంది. November 13, 1:34 అయింది. సెకండ్ ఆప్షన్ ఇది వాకింగ్ స్టెప్స్ అనమాట. మనం ఎన్ని స్టెప్స్ వేసామని చెప్పి. థర్డ్ వచ్చేసి ఇది మన క్యాలరీస్ ఎంత కరిగినాయి అని చెప్పి వస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఇది నావిగేషన్, ఎన్ని కిలోమీటర్స్ నడిచామన్నది వస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి టైమర్, టాస్క్ 0% కంప్లీట్ అయిందని చెప్పి. ఇది అలారం. అంతే, ఇవి ఉన్నాయి దీంట్లో ఆప్షన్స్. సో సెకండరీ మెనూ వచ్చేసి ఏముందంటే, సెకండరీ మెనూ ఆన్ ద సెట్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ ద టచ్ బటన్ ఫర్ 7 seconds టు గో టు ద సెకండరీ మెనూ. సో వాచ్ టైం చూపిస్తుంది. ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే మనకి మనం ఎన్ని స్టెప్స్ అయితే వేసామో అది చూపిస్తుంది. అప్పుడు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే అప్పుడు మనకి ఫైండ్ మై డివైస్ వస్తుంది. ఇదిగోండి సెర్చ్ సింబల్ వేస్తుంది కదా ఫోన్ మీద, అది వచ్చేసి ఫైండ్ మై డివైస్ అనమాట. ఈ ఫైండ్ మై డివైస్ ఏం చేస్తుందంటే, మన ఫోన్ ఎక్కడున్నా కానీ మనం ఎక్కడన్నా మర్చిపోతే ఆ ఫైండ్ మై డివైస్ క్లిక్ చేసినప్పుడు రింగ్ అవుతుంది మన ఫోన్. అంటే మన ఫోన్ కనపడకపోతే మనం ఇంట్లో వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మన ఫోన్కి రింగ్ ఇచ్చి చూసుకుంటాం. సో ఇది ఒకసారి అది ఫోన్ రింగ్ అవుతుంది చూడండి, అది మళ్ళీ క్లిక్ చేస్తే ఆగిపోతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ క్లిక్ చేయండి, రింగ్ అవుతుంది. సో మన ఫోన్ ఈజీగా వెతుక్కోవచ్చు వేరే ఫోన్ అవసరం లేకుండా. అది కెమెరా ఎలా అంటే, మళ్ళీ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే కెమెరా వస్తుంది. కెమెరా వచ్చినప్పుడు ప్రెస్ చేయండి. సో కెమెరా మోడ్లోకి వెళ్ళిపోయింది. సో ఫోటో సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. సో మీకు జస్ట్ ఫోటో ఏంటి అని చూపించడానికి ఇలా పెడుతున్నాను. ఫోటో సేవ్ టు గ్యాలరీ అని వచ్చింది. ఒక్కసారి గ్యాలరీలోకి వెళ్దాం, లేదా ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేద్దాం. ఫ్రంట్ మనకి పైన ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఫ్యాన్ క్లిక్ చేశాను. ఫోటో సేవ్ టు గ్యాలరీ ఉంది. ఒకసారి మనం గ్యాలరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం. గ్యాలరీలోకి వచ్చాను. వచ్చి ఫొటోస్లోకి వెళ్ళి రీసెంట్ క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ కెమెరాలో ఉన్నాయి రీసెంట్లో చూడండి. ఫస్ట్ లాస్ట్లో మనం తీసింది ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ వచ్చింది. ఫ్యాన్ కన్నా ముందు ఇది తీసాం, సో ఇది కూడా వచ్చింది. ఇలా మనకి వాచ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తాం మేము. మనకి డిస్ప్లే అయితే ఆన్ చేసి ఉంది. నేను ఇప్పుడు అమ్మ మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను, చూద్దాం. డిస్ప్లే ఆన్ చేయకపోయినా పర్లేదు, యాక్టివ్లో ఉంది అని చెప్పడానికి మీకు అలా. సో చూడండి, ఇక్కడ మనకి అక్కడ కాల్ రాగానే ఇక్కడ మనకి నెంబర్ అన్న ఇది వైబ్రేట్ అవుతుంది. సో ఇది అలా మనకి నోటిఫికేషన్ వస్తుంది.
అండ్ బ్యాక్ వెళ్ళిపోదాం. మళ్ళీ నేను ఇప్పుడు ఒకసారి మెసేజ్ పంపిస్తాను. టెక్స్ట్ మెసేజ్ అండ్ మనం కాల్ ఇక్కడ నుంచి అది కట్ చేయడానికి కానీ లిఫ్ట్ చేయడానికి కానీ ఈ బ్యాండ్ నుంచి చేయలేమన్నమాట. మనం ఓన్లీ మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అంతే, కాల్ వస్తుంది అని. సో ఇప్పుడే నేను ఒక మెసేజ్ని కూడా పంపించాను. మెసేజ్ నోటిఫికేషన్ వస్తుందో రాదో చూద్దాం. సో వచ్చింది చూడండి, మెసేజ్ పంపించాను, మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎంఎస్ అమ్మ ఎవరైతే పంపించారో వాళ్ళ నేమ్ వస్తుంది అనమాట. 6కి అలారం వైబ్రేషన్ అనమాట. అండ్ ఇప్పుడు వాట్సాప్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది. సో వాట్సాప్ నుంచి మెసేజ్ పెడితే వచ్చింది చూడండి, prashant.k.n అని వాట్సాప్ లోగో అండ్ వాట్సాప్ నేమ్ చూపిస్తుంది. సో ఇలా మనకి నోటిఫికేషన్ వస్తుంది వాట్సాప్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, అలాగే ట్విట్టర్ నుంచి కానీ మెసేజెస్ ఏమైనా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ మనకి ఇలా కనిపిస్తుంది, వచ్చేయండి. సూపర్ బిల్డ్ క్వాలిటీ అది చాలా బాగుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో 2000 ప్రైస్ రేంజ్లో స్మార్ట్ వాచ్ రావటం విశేషం. ఇట్ వాజ్ గుడ్. ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ 2.4 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఇది. దట్స్ ఇట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will always be the one that's right here standing by your side. Open up your heart and let me in. I promise not to break you. I promise